పెద్ద అచీవ్మెంట్ కదా అది. కొండైపాలెం అండర్ బ్రిడ్జి, పివి నగర్ అండర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జీలు దశాబ్దాల కళ అది నెరవేరుతుంది. అంతే కదా. ఇంకేమన్నా ఒకసారి ఇంకేమన్నా వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ ఇచ్చేస్తే మేము రిమైనింగ్ మేము రేపటి నుంచి టీం పెడతాం. వీటన్నిటి కూడా ఆర్డీఓ గారు కోఆర్డినేట్ చేస్తారు. వెంటనే గ్రూప్లో ఆర్డీఓ గారిని కూడా యాక్టివిటీస్ మీరు కొంచెం రోజు కోఆర్డినేట్ చేయండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయిపాళెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి, కొండాయిపాళెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ. ఆ దశాబ్దాల కళ నెరవేరుతుందని బలంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇందుకు సంబంధించి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఓ 10 రోజుల ముందు రైల్వే అధికారులు మాకు వివిధ శాఖల అధికారుల వద్ద నుంచి ఈ విధంగా సహకారం కావాలా, ఆ సహకారం వాళ్ళు ఇచ్చినట్లయితే మేము జూన్లో ఖచ్చితంగా టెండర్లు పిలుస్తామని రైల్వే అధికారులు మాట చెప్పడం జరిగింది. చెప్పిన మాట కట్టుబడి వాళ్ళకు ఆ రోజు మాట చెప్పా, 10 రోజుల్లో మీకు కావాల్సిన సమాచారం నగర కార్పొరేషన్ కానీ రైల్వే శాఖ కావాల్సినటువంటి సహకారం, రోడ్లు అండ్ భవనాల శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ అన్నీ కలగలిపి 10 రోజుల్లో మీకు కావాల్సినటువంటి పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల పక్షాన అందిస్తానన్న మాట చెప్పా. ఆ మాట కట్టుబడి ఈరోజు 10వ రోజు మళ్ళీ వివిధ శాఖల అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం పెట్టి రైల్వే శాఖ అధికారులకి అటు కార్పొరేషన్, రోడ్లు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ అందరి శాఖలకు సంబంధించి సహకారం అందివ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రైల్వే అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ ఆఖరులోపు టెండర్లు పిలుస్తామని చెప్పని. దీన్ని ఎప్పటికప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో దేవుడి దయతో జూన్ ఆఖరులోపు, జూన్ అంటే వచ్చే నెల ఆఖరులోపు కొండాయిపాళెం రైల్వే గేటు వద్ద, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జీలు టెండర్లు పిలుస్తారని చెప్పని బలంగా నమ్ముతూ, ఇందుకు స్థానిక శాసనసభ్యుడిగా నా శక్తికి మించి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని తీసుకుని ముందుకు సాగుతామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, రైల్వే శాఖ సహాయ సహకారాలతో, రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, అన్ని శాఖల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క 2 బ్రిడ్జీలు కూడా సాధిస్తామని బలంగా నమ్ముతూ ఉన్నా. జూన్ ఆఖరులోపు ఇది టెండర్లు పిలుస్తారని చెప్పని కూడా బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తుంది. హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ 2025 సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ 593, జి పురంధేశ్వరి 591, బి జోష్యా 591, టి ఆకాంక్ష 591, బి దీక్షిత 591. నా పేరు సయ్యద్ హజీరా మహీన్. నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో 10వ తరగతి చదువుకున్నాను. ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను. 593 మార్కులు సాధించాను. మా హెడ్ మ్యామ్, హెడ్ సార్, టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు. నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు. ఈ హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్. మా బ్రాంచ్లు మూలాపేట, నవాపేట, హర్నాథ్పురం. ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు. మైపాడు రోడ్డు, నవలాకుల తోట, నెల్లూరు.